నా పేరు వెంకటేశ్వర. ఏం చేస్తారన్న మీరు? ఆటో. ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్? కాంగ్రెస్. ఎందువల్ల అన్నదా? ఇక పథకాలు మంచిగా ఉన్నాయండి. ఎలాంటి పథకాలు అండి? గ్యాస్ బండ 500, పింఛను 4000, అవి అవన్నీ మంచిగా అనిపించాయి. మంచిగా అనిపించాయి. ఓకే అన్న, ఈసారి మరి మన ఖమ్మం జిల్లాలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? తుమ్మలేకి వెళ్తున్నాం అనుకుంటున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, గతంలో మనం పువ్వాడ అజయకుమారి గారి నాయకత్వం చూసాం కదా, ఎలా అనిపించుకున్నాం? నాకేమనిపించలే, పెద్దగా ఏమనిపించలే. ఓకే, అభివృద్ధి చెందిందా మరి ఖమ్మం? కొంచెం పర్లేదులే, పోయినసారి కాడికైతే పర్లేదు. రోడ్స్ విషయం కానీ పర్లేదు, కంపెనీస్ విషయం పర్లేదు కొంచెం. ఓకే అన్న, మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే 6 పథకాలు ఇచ్చారు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయా మరి? ఉన్నాయి. బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? ఎట్లున్నాయి పథకాలే? కర్ణాటకలో ఇస్తున్నారంట. ఎప్పుడు? ఎవరు? వాళ్ళు కూలోళ్ళని తీసుకొచ్చి కర్ణాటకలో 8 గంటల కరెంట్ని 5 గంటలు ఇస్తున్నారు. 5 గంటలంటే మనమైతే పోయి చూడలేదుగా. ఇస్తున్నారు ఇక్కడ 4000 ఇస్తున్నారు. మనమైతే పోయి చూడలేదు. ప్రెసిడెంట్ గా 4000 ఇక్కడ పెన్షన్ ఇస్తున్నారు. ఆడ 1600 పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈయన రుణమాఫీ అన్నాడు. ఎంతమందికి రుణమాఫీ చేసిండు చెప్పు? కేసీఆర్ 100 లక్షలు మాఫీ అని తెచ్చుకున్నారు. ఎవరికి? నువ్వు ఒక్కడే తెచ్చుకుని మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎట్లయితే ఎప్పుడైతే ఇంకా గవర్నమెంట్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు బట్టి రుణమాఫీ చేయలేదు కానీ ఇప్పుడు చేద్దరా? ఓకే స్వామి, ఇప్పుడు ఫైనల్ గా తెలంగాణ సీఎం ఎవరైతే మన రాష్ట్రం అభివృద్ధి చెందిందని? కాంగ్రెస్ అయితే బాగుంటుందని. ఎప్పుడు 10 సంవత్సరాలు అయింది. సీఎం క్యాండిడేట్ చెప్పండి. పైనుంచి వాళ్ళు చెప్తారు. సీఎం క్యాండిడేట్ చెప్పండి. ఎట్లా చెప్తారు ముందు? లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఎవరు సీఎం క్యాండిడేట్ చెప్పి? మీ పేరన్నా? అయితే జోసఫ్. ఓకే, ఏం చేస్తారన్న మీరు? మెడికల్ షాప్లో పనిచేస్తా. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అయితే ప్రజెంట్ కాంగ్రెస్ అంటున్నారు. ఎందువల్ల అన్నారు? ఎందువల్ల అంటే కేసీఆర్ మీద ఎరక్ట్ పుట్టింది, అందుకే మార్పు కావాలని అనుకుంటున్నారు. ఓకే, అంటే గతంలో మనం కేసీఆర్ గారి పరిపాలన చూసాం కదా, ఎలా అనిపించింది? సంక్షేమ పథకాలు బాగానే ఉందిలే కానీ ఇంకా బెటర్గా ఏమైనా ఉంటుందేమో అని కాంగ్రెస్ ఆశిస్తున్నాం. ఓకే, అందరికి అందాయి అన్న మీ సైడ్ మరి సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకాలు ఏం రాకనే జాబ్ చేస్తున్నాం 10 ఏళ్ళకి హాస్పిటల్లో. ఓకే, అది ఆయన పని చేస్తున్నాడు. ఏం పని చేస్తుంది? మేమందరం అంతే, 10 ఏళ్ళు పని చేసేవాళ్ళం. ఓకే, అయితే ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఖమ్మం ఎమ్మెల్యేనా? తుమ్మల నాగేశ్వరరావు. ఎందువల్ల గతంలో ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందిలే కానీ ఇంకా ఈయన కూడా సీనియర్గా 40 సంవత్సరాల అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు. ఆయనకి ఇస్తే ఛాన్స్ ఉంటే బాగుంటుందని వస్తుండ్రు. ఫైనల్గా సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? కాంగ్రెస్లోనా? కాంగ్రెస్లో ఎవరు సీఎం అయితేరో తెలియదు. సార్ మొత్తం మీద ముందు గెలవాలి కదా, ఎవరు సీఎం అయితే అభివృద్ధి చెందిద్ది అనుకుంటున్నారు? రేవంత్. మీ పేరు? కళావతి అమ్మ, రామగిరి కళావతి. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటున్నారు? ఈసారి కాంగ్రెస్ రావాలని అందరు గట్టిగానే అనుకుంటున్నారు. ఎందుకండి? వైఎస్ఆర్ పథకాలు బాగున్నా కొత్త మార్పు రావాలని ప్రజలు అందరు కోరుకుంటారు కదా, అదే మార్పు రావాలనుకుంటున్నాం. అందులో కాంగ్రెస్ కూడా మంచి పథకాలు పెడుతుంది. వస్తే మంచిగా అన్నిట్లలో అవకాశాలు వస్తాయని చూస్తున్నాం. ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే ఇంకా మార్పు రావాలని కోరుకుంటున్నారు. స్టూడెంట్స్కి మొన్నటిదాకా అన్ని ఎగ్జామ్స్ అయిపెట్టి ఆపేసి జాబ్స్ కోసం వాళ్ళు చాలా మార్పు రావాలమ్మా. ఎప్పుడు ఒకే పార్టీ ఒకే ఇది అన్నది కష్టంగా ఉంటుంది. ఓకే అమ్మా, ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో ఎవరు వచ్చే అవకాశాలు? మన ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్సే వస్తుంది అనుకుంటున్నాం. ఎందువల్ల అజయ్ కుమార్ గారు చేశారు, ఈయన కూడా చేస్తారు. సీనియర్ నాయకుడు కదా, ఈయన కూడా చేస్తారని అనుకుంటున్నాం. ఎలా అనిపించింది గతంలో మరి పాలన? గతంలో పాలన బాగానే ఉంది కానీ మార్పు అయితే కోరుకుంటారు. ఇప్పుడు గతం కాదు కదా గడిచిపోయేది, భవిష్యత్తు కావాలనుకుంటారు కదా. అది. సో ఇప్పుడు మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు. మీ పేరు? రామ్మూర్తి. ఏం చేస్తారన్న మీరు?
నేను మోటార్ వెండరు, ఎలక్ట్రీషియన్. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నా. ఎందువల్ల అన్నలా? దాంట్లో అసమర్థత ఉన్నది. ఏంటంటే పిల్లలకు జాబులు ఇస్తానని ఇవ్వలే. తెలంగాణ వచ్చిందే పిల్లల కోసం వచ్చింది, కోసం పట్టించుకోలేదు. రైతులు బాగా చేసిండ్రు, పవర్ బాగానే ఉంది. వింటానవా? వాటర్ అని పెట్టి వాటర్ మీద పడి పైపు మీద పడి ఆయన బాగుపడ్డారు, కానీ ఇతరులు బాగు చేసింది ఏం లేదు. వింటున్నావా? కంపల్సరీ కాంగ్రెస్ వస్తుందని అనుకుంటాను. కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను. ఓకే. అంటే కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? అంటే సంక్షేమ పథకాలు కానీ అవి సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చిండయా? చెప్పేది నువ్వు ఎన్ని పెట్టిండు, అందరిని నిరికిచ్చిండు. 100 లక్ష రూపాయలు అని ఇవి పెట్టిండు, లోన్స్ అని పెట్టిండు. అవి ఎందుకు పెట్టినట్టు? సంకల్లో పెట్టుకున్న దానికోసం పెట్టుకున్నాడు. అవి ఎప్పుడు అమలయ్యేది, ఎప్పుడు ప్రజలకు అందుతాయి. ఇదంతా మోటివేషన్ చేసినా కానీ ఏమన్నా ప్రజలకు ఇచ్చేది ఏమైనా ఉందా? అలా ఉన్నాయి అన్ని. మన ఖమ్మం జిల్లాలో ఎవరు గెలుస్తారు? పువ్వాడ అజయ్ కుమార్ గారా, తుమ్మల నాగేశ్వరరావు గారా? కొద్దిగా మద్దతు తుమ్మల అంటే తిరిగి చేసినోడు ఉంటే ఆయనకే ఉంటుంది. ఓకే. మరి గతంలో ఎలా చేశారు పాలనతో అజయ్ కుమార్ ఇటు తిరిగాడు కదా, మనకే తిరిగాడు కదా. తుమ్మల నాగేశ్వరరావు అయితే బాగా చేసాడు. చెప్పమ్మా. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. ఏం చేస్తారన్న మీరు? నేను ప్రస్తుతం ఖాళీ. ఓకే. ఈసారి మన తెలంగాణ ప్రభుత్వంలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే? కాంగ్రెస్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందువల్ల అన్న? ఒకసారి చూసాం కదా 10 సంవత్సరాలు, మళ్ళీ ఇలా చూద్దామని. పాత వాళ్ళు ఎందుకు కొత్త వాళ్ళు చూద్దామని కాన్సెప్ట్. కొత్త వాళ్ళని చూద్దాం అనుకుంటున్నాను. అవును. ఓకే. ఉద్యోగాలు లేవు చదువుకునే పిల్లలకి. నోటిఫికేషన్లు పడుతున్నాయి, పోస్టులు అవుతున్నాయి. ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. యూనివర్సిటీ లెక్చరర్స్ లేరు, ప్రొఫెసర్స్ లేరు. ఒకసారి మార్పు కోరదామని. ఓకే. ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే మారిద్ది అనుకుంటున్నారా? అనే కొంచెం పోటీ ఉంటుంది కదా. తమిళనాడులో కొత్త ప్రభుత్వం పడితే ఒకసారి మారుతూ ఉంటే కొంచెం చేస్తారండి కాన్సెప్ట్. ఓకే అన్న, ఈసారి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పారు కదా, వచ్చే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, పథకాలు ఇస్తారనే నమ్మకం. ఓకే. మరి మన ఖమ్మం జిల్లా పరిస్థితికి వస్తే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ 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 పార్టీ. తుమ్మల నాగేశ్వరరావు గారు గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఎందుకంటే అంత నమ్మకం మరి చేస్తారని? అంతే, కొత్త వాళ్ళు చూడాలి. ఎప్పుడు పాత వాళ్ళు కొత్త వాళ్ళు. ఒకసారి కేసీఆర్ ఇచ్చిన డబ్బులు ఇచ్చిన మన అందరికి వాస్తాయి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు 5,000 4,000 అని అంటారు కాంగ్రెస్ వాళ్ళు. మరి 2 సార్లు ఇచ్చిన కదా, 3వ సారి ఈయన గ్యాప్దాయని చేతి గుర్తు గ్యాప్దాయని చేతి గుర్తుకి ఎత్తే జనాన్ని కూడా నమ్మకం అయింది. 2 సార్లు వేసినాం కదా, మరి ఆయన మనోడు ఈయన మనోడైనా ఏదైనా ఇదేమో మాత్రం చేతి గుర్తు చేయాలని ఖాయం అయిపోయింది. సంక్షేమ పథకాలు ఎలా ఉందా మన కేసీఆర్ ప్రభుత్వం? పథకాలు మన కేసీఆర్ పథకాలు ఇంతమంది ఉన్నాయి. ఇచ్చినప్పుడు ఇచ్చిండు, ఇప్పుడు లేనప్పుడు ఇప్పుడు ఇవ్వకుండా టైట్ చేస్తాడు. అన్ని కులాలకు ఇవ్వాలి. దళిత బంధు ఒకరికి ఇచ్చింది కాదు. అసలు మన జాతి నరపుటక ఎంత 140 కులాలు, 145 కులాలు, 145 కులాలకు కూడా బంధు ఇవ్వాల్సింది. ఉన్నోడికి లేనివాడికి రైతు బంధు పెట్టు. రైతు బంధు పెడితే ఉన్నోడికి 20 ఎకరాలు భూమి 1 లక్ష రూపాయలు పోతున్నాయి. లేనివాడు కూలితో పోతే రూపాయి పోతాను వానికి. చుట్టా పనికి పోతే 400 300 వస్తే వాడు తాగుతాను 200 ఇంటికి వస్తాను. భార్య భర్త గొడవ. మరి వాళ్ళకి నువ్వు ఇవ్వద్దా? వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే కదా, వాళ్ళకు కూడా ఇవ్వాల్సింది. కూలీలు కూడా ఇవ్వాల్సింది. రైతు బంధు లేక వాళ్ళకు కూడా ఇవ్వాలి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? గ్యాస్ సిలిండర్ 400 500 వీళ్ళు 1200 పెంచి మించారు. ఎందుకు ఏం లాభం? చచ్చిపోతారు జనం. మధ్య రేకులు ఉన్నోడు బాగా తింటాడు ధనికుడు. నీకు 30 ఎకరాల భూమి ఉంది, రైతు బంధు 5,000 వస్తాను నేను. లక్షన్నర ఒక్కడే తింటా ఉండి 30 ఎకరాలకి. మరి కూలీలకు వస్తాను ఏమన్నా ఏం రావడంలే కదా. కింద పడి అడుగును పడి తెచ్చిండు. కరెంటు బిల్లు అంటే నెమ్మటే కొడతాడు. ఒకప్పుడు ఉండు ఒక నెల ఉండని చెప్తాడు. ఇవ్వకపోతే కడిగేస్తాడు. అది ఓకే. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇచ్చిన 6 పథకాలు ఉత్తరే కట్టేది లేదు. 6 పథకాలు వచ్చావు? 6 పథకాలు నమ్మకం. అది అన్నమాట నమ్మకం. ఓకే. మరి ఎవరు సీఎం అయితే బాగుంటుంది? రేవంత్ రెడ్డి మరి ఉంది. ఆయన ఎక్కిన కానీ ఏరియా దిక్కులో అయితే చేసిండు మంచి పని. కానీ ఈ ఖమ్మం ఏరియాలో కానీ మన మహబూబాద్ డిస్ట్రిక్ట్లో కానీ ఉన్న
ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు, వస్తున్నారు, ఓటు వేపించుకుంటూ పోతున్నారు. 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి చూసడానికి రావట్లేదు. ఏదైనా పోయి అడిగితే సమస్య ఉన్నాయని అడిగినా కానీ చూద్దాంలే అంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అట్లా అయిపోతుంది వ్యవహారం. కానీ ఈసారి ప్రభుత్వం మారాలనే ఆలోచన ఉంది. ఆయన రైతు బంధు పథకాలు ఇచ్చారు, వాడు 5,000 ఎకరానికి ఆ అకౌంట్లో ఎత్తున్నా హోల్డ్లో పడుతుంది. రైతుకు అందట్లే ఆ డబ్బులు. మధ్యలో ఎకరాలు లక్షలు 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నారో వాళ్ళకి మంచి చెందుతుంది, వాళ్ళు మంచి తింటారు. కానీ రైతులకి ఏం లేదు అభివృద్ధి. ఆయన రైతుల దగ్గర నుంచే డబ్బులు తీసుకొని ఆ డబ్బు ఆ రైతు బంధు అని ఎత్తుండు, కానీ ప్రజలకు ఉపయోగం లేదు. ఇప్పుడు మందు కట్ట రేట్లు పెంచిండు. ఏంది సిలిండర్ రేటు ఎంత? ఇదివరకు 600 ఉండే, ఇప్పుడు ఎంత? 1200-1300. ఆ ఇచ్చేది ఏం లేదు. ఒక కళ్యాణ లక్ష్మి అంటూ ఆ మంచి నీళ్ళు అనే ఇచ్చిండు. మంచిలో ఆయన చేసిందల్లా ఏంటంటే కరెంట్ ఒకటి, ఇంటింటి నల్లా అదే చేసి ఆయన మంచి పని. మరి మీది ఎక్కడన్నా? మాదా మహబూబాద్ డిస్ట్రిక్ట్ మరిపేడ బంగ్లా. ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఈసారి 2 వైపులో హోరాహోరీ ఉంది. ఈ వచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ ఎందువల్ల బాబాయ్? వీడు దంతబంధు ఏమో ఒక్క ఇంట్లో 10 లక్షలు, మరి 2 లక్షలు మాఫీ అని అది లేదు. మరి ఇంకేదో చేస్తాను అంటాడు. ఇవాళ గ్యాస్ పోయి 500 అనిపోతే అయ్యాల 1250 దింగిందిగా. మరి మాకు దగ్గర ముసలి అందరికీ 2 కుంటి వాళ్ళకేమో 4 వేలు ఎత్తున్నట్టు మాకు 2 వేలు. అది కరెక్ట్ అయిన వ్యవహారమేనా? ఇప్పుడు మరి కాంగ్రెస్ గెలిస్తే అందరికి సమాన న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. మళ్ళీ మా గొర్రెలకేమో ఒక్కొక్కరికి 50 వేలు కట్టొచ్చా తెంగిండు. ₹1 కూడా ఇవ్వలేదు. నెలకు 3,000 రూపాయలు, 1,50,000 కట్టినాం. మాకు 3,000 వడ్డీ అవుతుంది. ఇక ఏం చేయాల? అది మరి బంజర భూములకేమో మొదలు పట్టాలని ఇచ్చిండు. ఇవాళ ఈ పనికిరావు, బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వటం లేదు. మరి 2 బంజర భూమేగా. ఇంకేమన్నా అవకాశాలు? అది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అన్ని మారుతాయి అనుకుంటున్నారా? మారుతాయి అనుకుంటాను. నువ్వు పెడతారమ్మన్నాడు, నువ్వు కూడా పెట్టకపోతే తిట్టుకుంటా. అయ్యాలు తిట్టట్టు అయ్యాలు తిడతారు. ఆయన మనగాడు కాదు. అది ఓకే. మరి మీ నియోజకవర్గంలో ఎవరికి వెళ్తారు? మా నియోజకవర్గంలో రామ్నాథ్ నాయక్ వెళ్తాడు. కాంగ్రెస్ పార్టీకి వెళ్తాను అనుకుంటారు. అందరి చేతుల్లో ఉంది. మన ఒక్కళ్ళ నా పార్టీ అన్న. ఏం చేస్తారన్న మీరు? వ్యవసాయం చేస్తాం. మీ పేరు? రామరెడ్డి. ఓకే. మరి ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు? కాంగ్రెస్ అయింది. కాంగ్రెస్. ఎందువల్ల అన్న? ఎందువల్ల అంటే రైతు వారీగా మాకు మంచిగా లేదు, గవర్నమెంట్ అనుకూలంగా లేదు. స్టూడెంట్ చదువుకున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఓటు వేయడానికి అనుకూలంగా లేరు. మా ఇంట్లో మా పిల్లలు ఏదనే చెప్తున్నారు. కేసీఆర్ మన ఇచ్చిన తెలంగాణకి పిల్లలకి జాబులు రాకుండా చేసిండు. అందువల్ల మమ్మల్ని ఓట్లు వేయొద్దని ఇంట్లో పిల్లగాళ్ళు బతిలాడతారు. ముందు చదువుకున్న స్టూడెంట్స్ ఒత్తిడి బాగుంది. ఓకే అన్న. మరి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే మంచి జరిగిద్దని మీకు రాజశేఖర్ డిఎస్సీలు ఉంటాయి, పేపర్ లీకేజీలు ఉండవు, అందుకని మేము వేద్దాం అనుకుంటున్నారు. ఓకే అన్న. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే 6 హామీలు ఇచ్చారు కదా, వచ్చే అవకాశాలు ఉన్నాయి? రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చింది కదా, ఆయన ప్రతి ఇది ఆయన వల్లనే వచ్చినాయి. అంబులెన్స్లు అయినా, ఫీజు రియంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, రైతు రుణమాఫీ అయినా, ఏదైనా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది ఆ రోజు. మీది ఏ నియోజకవర్గం అన్న? మాది పాలేరు. పాలేరు నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? శ్రీనివాస్ రెడ్డి గారు.